తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత కొద్దిగా కాలము నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేసిన అద్భుత కార్యములను ధ్యానిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం. దానిలో భాగముగా మనము మత్తయి సువార్తలో ఉన్న వాటి అన్నిటినీ కూడా ధ్యానించాము. మార్కు సువార్తలో ఉన్న వాటిని కూడా ధ్యానించాము. అయితే మనము లూకా సువార్తను కూడా ధ్యానించి ఈరోజు మనము యోహాను రాసిన సువార్త ధ్యానించడంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఈ అద్భుతాలు మాకు ఆల్రెడీ మేము చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం కదా, దీని నుంచి మేము ఏం నేర్చుకోవాలి అనే ప్రశ్న రావచ్చు. నిజంగా ఒక్కోసారి మనకు తెలిసిన వాక్యమే సేవకులు చెప్తూ ఉంటారు. తెలియని విషయం చెప్తే చాలా బాగా వినగలుగుతాం, కానీ తెలిసిన విషయం చెప్తే అంత వినడానికి మనమైతే ఇష్టం చూపించాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా ఒకవేళ ఆయన చేసిన అద్భుతాలు కూడా ఒకవేళ మీరు తెలుసుకుంటూ ఉన్నప్పుడు చాలామందికి ఒక రకమైన బోర్ కొట్టవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుత కార్యముల నుంచి, ఆయన చేసిన సూచక క్రియల నుంచి మనం ఏమి నేర్చుకోవాలో అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 31, 31 వచనాలను మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన సూచక క్రియలు అంటే అనేకమైన అద్భుతాలు ఎక్కువగా శిష్యుల ముందు చేశారు. ఎందుకు చేశారంటే యేసుక్రీస్తు ప్రభువులో శక్తి ఉన్నదని, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడని బాగా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అపోస్తులులే, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులే తెలుసుకోవాలి. కాబట్టి అనేకమైన సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడెను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలను మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనము యేసు దేవుడని ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆయన చేసిన అద్భుతాలు చూసినప్పుడు. యేసు దేవుని కుమారుడని ఎప్పుడు అర్థమయ్యిద్దంటే ఆయన అద్భుతాలను మనము తెలుసుకున్నప్పుడే. అయితే ఈ రెండింటిని తెలుసుకోవడం వల్ల ఆయన యందు మనకేం పుట్టిద్ది అంటే నమ్మకము అనేది పుట్టుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఒక విషయాన్ని పదే పదే వినే కొద్దీ ఏమవుతుంది అంటే దాని మీద మనకు చాలా నమ్మకం అనేది వస్తూ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడో ఒకసారి చేసే వంట అంత రుచిగా ఉండదు. రోజు చేసే వంట చాలా రుచిగా వండగలుగుతారు. అంటే రోజు చేసే పనిలో దానిలో మనకేమొస్తుందంటే చాలా అనుభవం అనేది వస్తూ ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలలో ప్రతి దినము కూడా చాలా సమయము కూడా అద్భుతాలు చేసే పనిలోనే ఆయన ఉన్నాడు. ఈ అద్భుతాలు ఎందుకు చేశాడంటే మరలా చెప్తూ ఉన్నాడు, దేవుడని, దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు. అంటే ఈరోజు మనము నమ్మాలని, ఈరోజు ఒక వ్యక్తి దేవుని వాక్యం చెప్తున్నారంటే మనము కూర్చుని మనం ఏం చేయాలంటే ఆ చెప్పుచున్న వాక్యాన్ని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో ఆ నమ్మకం నీకు దేన్ని ఇస్తుంది అంటే అక్కడ చెప్తున్నాడు, నమ్మి
ఆయన నామమునందు జీవము పొందునట్లు. ఈరోజు ప్రార్థనకి చాలామంది వస్తూ ఉంటారు కానీ వాక్యము మీద దృష్టి పెట్టలేరు, వాక్యాన్ని నమ్మలేరు. కానీ ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి వాక్యము మీద దృష్టి పెట్టి దానిని నమ్ముతారో ఆ నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమిస్తాడంట? జీవమును ఇచ్చేవాడిగా ఉంటాడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ అద్భుతాలను మనం ఎందుకు ధ్యానించాలి అంటే, నీవు నేను జీవము పొందాలంటే అద్భుతాలను ఖచ్చితంగా ధ్యానించాలి లేదా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతాల మీద నీకు గ్రిప్ ఉందా అంటే, ఒక్కోసారి కానాను పెళ్లి విందంటే అబ్బా మాకు తెలిసిందేగా అనుకుంటూ ఉంటాం. కానీ దానిలో ఉన్న లోతైన భావము, దానిలో మనము జీవము పొందగలిగిన విధానము నీకు తెలుసా? కాబట్టి ప్రతి అద్భుత కార్యము కూడా మనము జీవము పొందినట్లు అది చేస్తుందన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుత కార్యాలు చేశారు. అయితే ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే, ఆయన బట్టలు ముట్టుకున్న వాళ్ళు స్వస్థత పడ్డారు, ఈయన ఎవరినైనా ముట్టుకున్నా కూడా స్వస్థత పడ్డారు, ఈయన ఉమ్ము కూడా ఎవరికైనా పూసినా కూడా స్వస్థత పడ్డాడు. ఇలా చాలా అద్భుతాలు మనం ఇప్పటిదాకా అయితే చూసాం. చాలామంది ఈయన దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా ఆయన వాళ్ళ జీవితానికి ఏం చేశాడంటే మేలు చేశాడు. అయితే మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, క్రీస్తు దగ్గరికి ఒకవేళ నువ్వు రాగలిగినట్లయితే, నువ్వు ఏదైతే సమస్యగా భావించబడుతున్నావో, నువ్వు ఏదైతే ఇబ్బందిగా భావించబడుతున్నావో, నువ్వు ఏదైతే ఇరకాటంలో పడి ఉన్నావో, ఖచ్చితంగా దానిని ఆయన ఏం చేస్తాడంట? బాగు చేసేవాడిగా ఉంటాడు. ఈ అద్భుత కార్యములన్నీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు చూడండి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా లేదనకుండా వెళ్ళల, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే రోగముతో వెళ్ళల. ఒక్కోసారి వైద్యులు కూడా అందరికీ తగ్గిద్ది, మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి తగ్గదు, అంతేనా? కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొంది వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కానీ నాకు స్వస్థత జరగలేదు, నాకు లబ్ధి పొందలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. బైబిల్లో అయితే కొన్నే ఉన్నాయి, కానీ జరిగినవన్నీ తెలిసిన వ్యక్తులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈరోజు మనము చూసే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యము ఒకటి మనం పరిశీలన చేద్దాం. ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా ఒక రకము, ఇప్పుడు చేసింది ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. అయితే చూడండి, నేను ఈ వాక్యాన్ని చెప్పే ముందుగా ఒక వచనాన్ని మీకు తెలియజేస్తాను. నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఇక్కడ గమనించవలసిన రెండు విషయాలు. మనం ఈ భూమి మీద శ్రద్ధగా వినవలసిన విషయాలు ఎవరివైనా ఉన్నాయంటే పక్కింటోళ్ళవో వెనకింటోళ్ళవో కాదు. శ్రద్ధగా వినవలసిన విషయాలు ఏమిటి అంటే దేవుని మాటలు. ఈరోజు ఒక్కోసారి మన టీవీకి ఎవరైనా ఎదురేపడితే మనం ఒప్పుకోం, ఎందుకని? శ్రద్ధగా చూస్తూ ఉంటాం కాబట్టి. అయితే ఈరోజు మనం చూడవలసినవి ఏంటంటే, శ్రద్ధగా మనం దేని మీద శ్రద్ధ పెట్టాలో ఇక్కడ బాగా అండర్లైన్ చేశాడు. దేని మీద శ్రద్ధ పెట్టాలంట? యెహోవా వాక్కును, అంతేనా? నీ దేవుడైన యెహోవా వాక్కును అంటే ఆయన మాటలను ఏం చేయాలంట? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఒకటేం చేయాలంట? శ్రద్ధగా వినాలి. వినిన తరువాత నీ దృష్టికి ఏది న్యాయమైనదో చేయడం కాదు. నువ్వు చేసే పని ఎవరి దృష్టికి న్యాయంగా ఉండాలంట? దేవుని దృష్టికి న్యాయంగా ఉండాలి. ఈరోజు చాలామంది అంటారు, నా మట్టుకు నేను కరెక్టేనండి, నాకు ఇది సరైన పనే అండి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఈరోజు నువ్వు చేసే పని, నేను చేసే పని నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవడం కాదు. నువ్వు చేసే పని ఎవరిని సాటిస్ఫై చేయాలంటే, నువ్వు నమ్ముకున్న నీ దేవునిని సాటిస్ఫై చేయాలి. నువ్వు ఏ దేవుని మాటలు విన్నావో ఆ దేవుని నువ్వేం చేయాలంటే సాటిస్ఫై చేయాలి. చేసిన తర్వాత అక్కడ చెప్తున్నాడు, ఆయన
ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడల అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏదియు నీకు రానియను. ఇక్కడ చెప్తున్న విషయం బాగా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా వివరంగా ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఎవరైతే నా మాటలు శ్రద్ధగా వింటారో, ఎవరైతే నా మాటల ప్రకారంగా న్యాయమైనది చేస్తారో వాళ్ళ జీవితాల్లోకి ఏమి రావంట? రోగములు రావు. అది ఈరోజు మనకు చాలా రోగాలు ఉంటూ ఉంటాయి. అంటే మనం దేవుని మాట వినని వారమా అంటే, అవును, వినని వారమే. అంటే ఇక్కడ దేవుడు కొన్ని షరతులతో ఇచ్చిన వాగ్దానాలు ఇస్తాడు. ఇక్కడ వాగ్దానం ఏమిటి అంటే, నువ్వు నా మాట వినినట్లయితే, నువ్వు నాకు న్యాయమైనది నువ్వు చేసినట్లయితే నీకు ఎటువంటి రోగములు రానియను అని అంటూ ఉన్నాడు. అంటే ఈరోజు కొంచెం నిజంగా చాలామంది అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ ఒకవేళ నువ్వు దేవుని మాటలను బట్టి విని న్యాయంగా ప్రవర్తిస్తే నీ అనారోగ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? తీసివేసేవాడిగా ఉంటాడు అని ఇక్కడ మనమైతే నేర్చుకోవాలి. తర్వాత చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈరోజు మనం ఏమనుకుంటూ ఉన్నామంటే, మనల్ని స్వస్థపరిచేది మనం వేసుకునే మందులో, మనం తీసుకునే ఆహారమో, మనల్ని ట్రీట్ చేసే డాక్టరో అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ శరీరాన్ని ఏ రోగము ముట్టకూడదు అంటే, లేదా నీ శరీరంలో ఉన్న రోగము పోవాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, శ్రద్ధగా దేవుని మాటలు విను. అంటే ఒకవేళ దేవుని విషయంలో నువ్వు శ్రద్ధగా లేకపోతే, లేదా దేవుని దృష్టిలో నువ్వు న్యాయంగా ప్రవర్తించకపోతే నీ శరీరాలని ఏం ఆవరిస్తాయంట? రోగములు ఆవరించే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అయితే ప్రియులారా, చూడండి, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఈరోజు ఒక వ్యక్తి గురించి మనము పరిశీలన చేద్దాం. ఆ వ్యక్తి జీవితంలో అతను చాలా ఒక రోగంతో బాధపడుతూ ఉన్నాడు. ఇందాక దేవుడు ఏం చెప్పాడు? నా మాటలు విని దాని ప్రకారంగా నువ్వు శ్రద్ధగా ఉంటే వాటిని నేను నీ రోగాలను తీసివేస్తాను అని ఇండైరెక్ట్ కమాండ్ ఇచ్చాడు. ఒక షరతు చెప్పాడు. షరతు ఏంటంటే, నా మాట వినాలి, న్యాయమైనది కూడా చేయాలి అని చెప్పాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. వాస్తవానికి పండగ అంటే ఏమిటి అంటే, చాలామంది పండగ అంటే ఏమనుకుంటున్నారంటే, మనం మంచి బట్టలు వేసుకోవడము, మనం ఏదైనా ఇంట్లో వండుకోవడము, మనం ఆనందంగా ఉండడం అని అనుకుంటూ ఉంటారు. అంతేనా పండగ అంటే? కానీ యూదులకు ఉన్న పండగలు వాళ్ళు ఆనందంగా ఉండడం కాదు, వాళ్ళు దేవునిని మహిమపరిచేవాళ్ళు. పండగ అంటే అర్థం ఏమిటి అంటే, దేవునిని మహిమపరచడము, లేదా దేవుడు చేసిన మేలులను తలుచుకోవడము అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, చూడండి, దాని గురించి ఒక విషయం చెప్తున్నాడు. లేవికాండము 23వ అధ్యాయం. లేవికాండము 23వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశీలన చేద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కలుసుకోవాలి. కలుసుకుని మీరు ఏం చేయాలంటే దేవునిని మహిమపరచాలి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు, అనగా యూదులకు దేవుడు ఏం చేశాడంటే ఒక 7 పండగలు ఇచ్చాడు. 7 పండగలే కాదు కానీ విశ్రాంతి దినములు కూడా ఇచ్చాడు. ఈ 7 పండగలను, ఈ విశ్రాంతి దినమును ఖచ్చితంగా ఎవరు ఆచరించాలంట? ఈ యూదులు ఆచరించాలి. నేను ఆచరించను, నాకు ఇష్టం లేదు, నాకు చేయడము నాకు నచ్చడం లేదు, నా దగ్గర డబ్బులు లేవు అంటే కుదరదు. ఈరోజు ఒక్కోసారి మన ఇంటికి కరెంటు బిల్లు వస్తుంది కదా, విధవరాలు ఎవరైనా ఉంటే ఆ కరెంటు బిల్లు కడతారా కట్టరా? వృద్ధులు ఎవరైనా ఉంటే ఆ కరెంటు బిల్లు కడతారా కట్టరా? ఎవరు లేకపోయినా ఇంటి కరెంటు బిల్లు కడతారా కట్టరా? ఎందుకు
కట్టకపోతే ఫీజు ఎత్తుకుపోతారు, అంతేనా? అలాగే యూదుల యొక్క ఆచారంలో కూడా యూదుడు అనేవాడు ఖచ్చితంగా ఏం చేయాలంట? ఈ పండగలు చేయాలి, ఆ రోజులు ఆ నియామక కాలంలో ఖచ్చితంగా వాటిని అనుసరించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక పండగ వచ్చింది. ఏ పండగ అనేది మనకి ఇక్కడ చెప్పట్లా, అయితే తరువాత చెప్తూ ఉంటాడు అది ఏ పండగ అనేది. ఒక పండగ వచ్చింది, ఇతడు యూదుడు కాబట్టి ఆ పండగను అనుసరించడానికి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు. ఈరోజు నేను ఒక ప్రశ్న వేసి ముందుకు వెళతా. ఒకవేళ ఆదివారము ఆరాధన ఉన్నది అని అనుకుందాం. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే ఆదివారం ఎక్కడ కనపడాలి? ఆరాధన సమయంలో సంఘములో కనపడాలి. ఇది ఎవరిచ్చిన ఆజ్ఞ? ఒకవేళ నాకు కుదరలేదు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంటే నువ్వు క్రైస్తవ్యము అనే పదానికి నువ్వేమైపోతున్నావు? దూరం అయిపోతావు. ఒకవేళ నేను లేటుగా వస్తాను, లేదా నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను అంటే నువ్వు ఎవరికి దూరం అయిపోతున్నావు? క్రైస్తవ్యం అనే దానికి దూరం అయిపోతున్నావు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నా మాటలు శ్రద్ధగా వినండి, నాకు న్యాయమైనది మీరు చేయండి, మీకు న్యాయమైనది కాదు. చాలామంది తప్పు చేసే పని ఏమిటి అంటే, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుందండి. నా పరిస్థితుల్లో ఉండి ఆలోచించండి, టయానికి రావడం ఎంత కష్టం, రోజు రావడం ఎంత కష్టం, ఎంత దూరం, ఎంత భారం. నాకు పిల్లలు ఉన్నారు, నాకు మా మామ ఉంది, మా తాత ఉంది, మాకు పనులు ఉన్నాయి అని అంటూ ఉంటారు. కానీ క్రైస్తవ్యము లేదా ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే, ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలంట? సంఘంలో ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పండగ సమయానికి యెరూషలేములో ఉన్నాడంటే ఇతను ఎవరు? నిజమైన ఇశ్రాయేలీయుడు లేదా నిజమైన యూదుడు. నిజమైన వాళ్ళు ఎప్పుడు కూడా వంకలు డొంకలు ఎతకరు, ఆ పనిని ఎలా చేయాలో అది ఎతుకుతారు. అయితే ఏం జరుగుతుందో ముందుకు వెళదాం. 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చెప్తున్న సందర్భం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అంటే, అక్కడ చూస్తున్నాం చూడండి, మీరు అక్కడ బొమ్మను చూసినట్లయితే ఇది ప్రస్తుతం ఉన్న యెరూషలేం, అప్పట్లో ఉన్న యెరూషలేం అని కాదు, ప్రస్తుతం ఉన్న యెరూషలేం. ఈ యెరూషలేములో ఇప్పుడు అక్కడ ఏమున్నది అంటే బెతస్తా అనే ఒక కోనేరు ఉంది. కోనేరు అంటే ఏంటి? నీళ్లతో నింపబడిన దానిని ఏమంటారు? కోనేరు అని అంటారు. ఈ కోనేరు ఎక్కడ ఉన్నదంట? యెరూషలేములో ఉంది. దాని పేరు ఏమిటి అంటే బెతెస్దా. బెతెస్దా అంటే అర్థం ఏంటి? ఒక్కోసారి మన పేర్లకే మనకు అర్థం తెలియదు. నిజమేంటంటే మనం చాలా పేర్లు పెట్టుకుంటాం కదా. నీ పేరుకి అర్థం ఏంటంటే చెప్పగలరా? ఇట్టే చెప్పగలరా మీరు ఎవరైనా? చెప్పలేం. ఒక్కోసారి బైబిల్లో పేర్లు కాదు, మన పేర్లు అర్థాలు మనకు తెలియదు. కానీ బైబిల్లో ఉచ్చరించబడుతున్న ప్రతి పదానికి కూడా చాలా అర్థం ఉంది. బెతెస్దా అంటే అర్థం ఏమిటి అంటే కనికరము కలిగిన గృహం. బెతెస్దా అంటే అర్థం ఏమిటంట? కనికరము కలిగిన గృహం లేదా కరుణ కలిగిన గృహం అనే అర్థముతో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ కోనేరులో ఈ కోనేరు నీరు ఎవరినైనా ఏం చేస్తాయంట? కనికరిస్తాయి. ఈ కోనేరు నీరు ఎవరినైనా ఏం చేస్తాయంట? కరుణిస్తాయి. అంతేనా? అయితే ఈ కోనేరులో ఎవరెవరు దిగుతున్నారంటే అక్కడ మీరు చూస్తూ ఉన్నారు, రోగములతో ఉన్నవాళ్ళు, చేతి అవయవాలు లేని వాళ్ళు దిగుతూ ఉన్నారన్నమాట. అయితే ప్రియులారా, అక్కడ ఏం జరుగుతుందో మనం కొంచెం ముందుకు వెళదాం. 3వ వచనం, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు అని చెప్తున్నాడు. అంటే రోజుకి ఒక మార, పూటకి ఒక మార, వారానికి ఒక మార ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఒక సందర్భంలో ఎవరు వస్తారంట? దేవదూత వచ్చింది. అది ఏ సందర్భం వచ్చిందో టైం చెప్పాడు అక్కడ? టైం చెప్పలా. టైం చెప్పకపోయినా కూడా ఈ బెతెస్దా కోనేరు చుట్టూ ఎంతమంది ఉన్నారంట? అనేకులు ఉన్నారు. ఎందుకు?
వారి రోగాలు పోవాలి అంటే ఆ బెతెస్దా కోనేరులో ఖచ్చితంగా మునగాలి. మునిగిన ప్రతి ఒక్కరు స్వస్థత పడరు. మొట్టమొదటిగా ఎవరు మునుగుతారో వాళ్ళే స్వస్థత పడతారు. ఇక్కడ మీరు బాగా తెలిసిన విషయమైనా శ్రద్ధగా వినాలి. అయితే ప్రియులారా, ఆయా సమయములలో అంటే ఏ సమయాలు నీకు నచ్చిన సమయం అంతేనా? కొంతమంది అంటారు, బ్రదర్ ఆరాధన 10ంటికి పెడుతున్నారు కదా, 9ంటికి అయితే బాగుండి బ్రదర్ అంటారు. ఒక అమ్మ వచ్చి ఏమంటుందంటే 10:30కి పెడితే బాగుండేది బ్రదర్, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్నానాలు చేయించుకుని వాళ్ళకి అన్నాలు పెట్టి టిఫిన్లు పెట్టి మా ఆయన్ని పంపించి వస్తారు బ్రదర్ అంటారు. అంటే ఆరాధన అనేది నీకు నచ్చిన టైమో నాకు నచ్చిన టైమో కాదు, ఆ నిర్ణయించుకున్న సమయానికి కూడుకోవాలి. ఇక్కడ దేవదూత కూడా నీకు నచ్చిన టయానికి వచ్చి అది ఏం చేయదు, ఆ నీళ్ళు కదిలించదు. అది నీళ్లు కదిలించే సమయానికి నువ్వు అక్కడ ఏం చేయాలంటే కాచుకుని కూర్చోవాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు ఒక దేవదూత వచ్చి నీళ్లను కదిలించిద్ది అని ఆ కోనేరు చుట్టూ జనాలందరూ కూడా ఏం చేస్తున్నారంట, కాచుకుని కూర్చుంటున్నారు. అయితే ఆ యొక్క కోనేరులో ఆ దేవదూత ఎప్పుడైతే వచ్చి చేయి ఊపిద్దో మొట్టమొదటిగా దూకిన వాళ్ళకి ఏం జరిగిద్దంటే స్వస్థత జరిగిద్ది అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, యెరూషలేము దేవాలయము కోనేరు ఎక్కడుంది, మధ్యలో ఉంది. ఆ చుట్టుపక్కల అందరూ కూడా ఎలా ఉన్నారంట, జనాలు ఉన్నారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ డ్రెస్ కోడ్ ఎలా ఉంది, ఒకలాగుందా వేరువేరుగా ఉందా? అందరూ డ్రెస్ కోడ్ తల దగ్గర నుంచి కింద అంగి కాళ్ళ వరకు కూడా మొత్తం ముయ్యబడింది. ఈరోజు యూదులకి ఒక వస్త్రధారణ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ షరతులు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మనకు బిడ్డలకి బాల్యం నుంచే మనం ప్రార్థనకి ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన బట్టలు లేదా మనకు వచ్చిన బట్టలు వేస్తూ ఉంటాం. కానీ బాల్యము నుంచే మనం పిల్లలకి ఏం చేయాలంటే ప్రార్థనకి ఎలాంటి బట్టలతో వెళ్ళాలో నేర్పించాలి. మొదటిగా ఎలా వెళ్ళాలో కూడా నేర్పించాలి. ఎలాంటి బట్టలతో వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి అనేది కూడా నేర్పించాలి. ఒకవేళ నువ్వు అది బాల్యంలో నేర్పించలేకపోతే ఆ యొక్క దేవుడు ఇచ్చే ఆ వాక్కు, ఇందా చెప్పాడు కదా, యెహోవా వాక్కు శ్రద్ధగా విని, ఆ యెహోవా వాక్కు నీకు శ్రద్ధగా అర్థం కాలేదని అర్థం. అంటే ప్రార్థన తీసుకొచ్చిన తర్వాత మన పిల్లల బట్టల దగ్గర నుంచి, మన పిల్లల కూర్చునే దగ్గర నుంచి, మన పిల్లలు ఉండే ప్రతి విధానము కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళని నేర్పించాలి. ఒకవేళ అలా నేర్పించలేకపోతే క్రైస్తవ్యంలో మనము వెనకబడిన వాళ్ళం. ఇక్కడ యూదులు ఖచ్చితంగా, యూదుడు అనేవాడు యెరూషలేముకి రావాలి. ఎందుకని? పండగ ఆచరించాలి. వచ్చేవాడు ఒక జీన్స్ వేయడానికో లేదా ఒక లుంగి కట్టడానికో ఒక లెగ్గిన్ వేయడానికో ఒక పంచె కట్టడానికి అవకాశమే లేదు. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలంటే అక్కడ చూపించబడుతున్నట్లుగా అంగీని తల నుంచి మొదలుకొని ఒక కీర్తన ఉంటుంది, కీర్తనలు 133వ కీర్తన, అహరోను యొక్క అంగీల అంచు వరకు కారిన పరిమళ తైలము వలె ఉండును. అంటే అహరోను ఎలాంటి బట్టలు వేసేవాడు? పైనుంచి కింద వరకు. యూదుల బట్టలు కూడా పైనుంచి కింద వరకు అంగీ వేస్తుంటారు. యూదులే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ వస్తున్నప్పుడు తన వస్త్రము, పై వస్త్రమును ముట్టుకున్న చాలా. అంటే యూదుడు అనేవాడు ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఏం చేయాలంటే చక్కటి వస్త్రాలను వేసుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక సందర్భాన్ని పరిశీలన చేద్దాం. ఏంటి ఆ సందర్భం ఏంటంటే 4వ వచనం. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే యెరూషలేము అనే దేవాలయం ఉంది, దానిలో బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు యొక్క విశిష్టత ఏమిటి అంటే ఒక దేవదూత వచ్చి ఆ నీటిని కదిపిద్ది. ఆ కదిపినప్పుడు దానిని మనం ఏం చేయాలి? క్షుణ్ణంగా చూడాలి. ఎవరైతే క్షుణ్ణంగా చూస్తారో వెంటనే దానిలోకి దూకుతారు. దూకిన వాడికి ఉన్న రోగము ఖచ్చితంగా ఏమైందంట? స్వస్థపరచబడిద్ది. 4వ వచనం. గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అంటే వీళ్ళందరూ పడి వెయిట్ చేస్తున్నారు దేనికోసం
అయితే ఈరోజు పరిస్థితులు నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఒక 15 ఏళ్ల క్రితం సినిమా హాల్లో ఫస్ట్ రోజు సినిమా దిగితే ఆ 3:30 గంటల నుంచి ఆ వాతావరణం అంతా అలజడిగా ఉంటుంది. ఎందుకో చెప్పండి? పాలు కనపడతాయి అక్కడ, కొబ్బరికాయలు కనపడతాయి అక్కడ, నిమ్మకాయలు కనపడతాయి అక్కడ, పసుపు కుంకుమలు కనపడతాయి అక్కడ, గొడవలు కనపడతాయి అక్కడ, సైలెన్సర్లు కనపడతాయి అక్కడ, సైకిళ్ళు కనపడతాయి అక్కడ. ఏంటి ఇదంతా జరుగుతుంది అంటే అది ఒక జాతర కాదు, అది ఒక పండగ కాదు, ఆ సినిమా రిలీజ్ అంతే. అంటే ఒక 3 గంటల సినిమా కొరకే వాళ్ళు వేచి ఉంటున్నారు. ఎప్పటి నుంచి? 3:30 గంటల నుంచి. అయితే ప్రియులారా, ఈ బెతెస్దా కోనేరు చుట్టూ కూడా ఎదురు చూస్తున్నారు. దేనికో తెలుసా? ఒక సినిమాకి కాదు, ఒక ఆనందానికి కాదు, వాళ్ళకి కలిగి ఉన్న బాధలను పోగొట్టుకోవడానికి, వాళ్ళకు కలిగి ఉన్న రోగాలను పోగొట్టుకోవడానికి. అది పోగొట్టగలిగిన సామర్థ్యత దేనిలో ఉంది? ఆ నీటిలో ఉంది. ఆ నీటిలో వచ్చి ఆ దేవదూత ఆ కదిపిన ఆ యొక్క విధానానికి అక్కడ ఉన్న రోగులు ఏమవుతారంటే స్వస్థత పడతారు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ అనేకమైన రోగాలు ఉన్నాయి. అయితే అందరూ కూడా ఎవరైతే దృష్టి ఉండిద్దో వాళ్ళకి ఖచ్చితంగా దూత కదపగానే అర్థమవుతుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? దూకి స్వస్థత పడుతున్నారు. అయితే లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది. ఏంటంటే డబ్బు ఎంత ఉన్నా కూడా ఒక్కోసారి ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆవగింజంత ఏముండాలంట? అదృష్టం ఉండాలి. అదృష్టం లేకపోతే డబ్బు ఎంత ఉన్నా కూడా ప్రయోజనం లేదు. అలాగే ఇక్కడ చాలామంది రోగులు స్వస్థత పడుతున్నారు, కానీ ఒక రోగికి ఒక అదృష్టం లేదు. ఎందుకు అదృష్టం లేదంటే అతను దూకాలి అనుకున్నప్పుడు అలా కూడా ఎవరో ఒకళ్ళు దూకేస్తూ ఉన్నారు. దూకేస్తూ ఉన్నప్పుడు ఇతడు అక్కడ ఎంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడంటే, అక్కడ మీరు చూస్తూ ఉన్నారు మండపంలో ఒక ఆయన పడుకోవడం. ఎందుకు ఆయన పడుకున్నాడంటే ఆయనకు ఒకవేళ పక్షవాతం కావచ్చు, ఒకవేళ ఆయనకి కాళ్ళు లెగలేని పరిస్థితి కూడా కావచ్చు. కారణం ఏంటో మనకు తెలియదు, కానీ ఒక అతను తనలో ఉన్న రోగాన్ని స్వస్థపరచుకోవడానికి 38 ఏళ్ళగా అదే యెరూషలేములో అదే స్థానంలో ఇంచుమించుగా, ఒక్కోసారి కొంతమంది ఇళ్లలో బీరువా ఒకసారి అటు ఉంటుంది, ఒక్కోసారి ఇటు ఉంటుంది, ఒక్కోసారి అటు ఉంటుంది, ఒక్కోసారి మంచం తూర్పు వైపు ఉంటుంది, ఒక్కోసారి పడమర వైపు ఉంటుంది. ఎందుకు మారుస్తున్నారంటే మొన్న ఒకళ్ళు వచ్చారు, బ్రదరు ఇలా ఉంటే సరికాదన్నారు బ్రదర్ అంటూ ఉంటారు. అంతేనా? అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 38 సంవత్సరాల నుంచి ఆయన ఒకే స్థలంలో ఉండుంటాడా? చుట్టుపక్కల అంతా ప్లేసులు మారుంటాడా? నా ప్రశ్న అర్థమైందా? నేలల్లోకి దూకాలి అంటే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి రావాలంటే టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తర్వాత ఏమై ఉంటుంది? ప్లేస్ మారుంటాడా లేదా? ప్లేస్ మారిన ప్రయోజనం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి? 138 సంవత్సరాల నుంచి. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే 38 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు తెలుసా? 13,870 రోజులు. నిజంగా ఒకవేళ ఎవరైనా వచ్చి చర్చి తాళాలు వేస్తుంది అనుకుందాం, ప్రార్థన 7ంటికి అనుకుందాం, కాసేపు అనుకుందాం మనం, పాస్టర్ గారు రాలా, అరగంట కూర్చుంటావు, గంట కూర్చుంటావు, తర్వాత ఏమంటావు నువ్వు? ఇంకా రాళ్లే, మనం వెళ్ళిపోదాం అని అనుకుంటావు. అంతేనా? ఎందుకు? నీకు వచ్చే ఇసుగు. కానీ 38 సంవత్సరాల నుంచి అదే దేవాలయంలో ఎన్ని స్థలాలు మారాడో మనకు తెలియదు, ఎంత కుమిలిపోయాడో మనకు తెలియదు, ఎంత నిరాశపడ్డాడో మనకు తెలియదు. వీటన్నిటిని ఓర్చుకుని అక్కడే ఉన్నాడు. కానీ ప్రతిఫలం అయితే ఆయనకు ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ప్రియులారా, అక్కడికి ఇప్పుడు ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. చూడండి 6వ వచనం. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి నడుగగా అని చెప్తున్నాడు. ఇక్కడ మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే స్వస్థత పడాలని 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు, 13,000 రోజుల నుంచి అక్కడ ఉన్నాడు. అయితే యేసు వచ్చి ఏమడిగాడంట? నీకు స్వస్థత పడాలని ఉందా అన్నాడు. ఇది సరైన ప్రశ్నేనా? అసలు
స్వస్థత పడాలని ఉండబట్టే కదా అక్కడ ఉన్నాడు, లేకపోతే అక్కడ ఉండేవాడు కాదు కదా. ఎందుకు ఆ ప్రశ్న అడిగాడంటే, కొంతమందికి నిజంగా మారాలని ఉండదు. అందరము చెడ్డవాళ్ళమే. కొంతమందికి మారాలన్న చెడ్డవాడు ఉంటాడు, మారకూడదన్న చెడ్డవాడు ఉంటాడు. మారాలన్న చెడ్డవాడు ఏం చేస్తాడంటే, యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన వాటిని ఏం చేస్తాడంట, చేస్తూ ముందుకి వస్తూ ఉంటాడు. అయితే దేవదూత వచ్చి ఆ నీటిని కదిపినప్పుడు ఎవరైతే శ్రద్ధగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు మారుతూ ఉన్నాయి. అలాగే దేవుని యొక్క సేవకుడు చెప్పే మాటలను ఎవరైతే శ్రద్ధగా వినగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలను అనుదినము వాళ్ళు ఏం చేసుకోగలరంటే మార్చుకోగలరు. ఈరోజు ఎవరైతే వినడానికి ఆ శ్రద్ధ ఉన్నదో, వినడానికి ఆ సరైన సమయాన్ని కేటాయించరో, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆవగింజంత వాళ్ళలో ఏముండాలంట, ఇప్పుడు విశ్వాసానికి రావాలి. ఆవగింజంత విశ్వాసం వాళ్ళలో ఇంకా మొలక రాలా. కాబట్టి ప్రియులారా, నేను ఇక్కడ ఏం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నానంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. 38 ఏళ్ళగా ఒక వ్యక్తి తన రోగాన్ని పోగొట్టుకోవాలి, నా బాధను పోగొట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి నీ రోగాన్ని పోగొట్టుకోవాలని నీకుందా అని అడిగాడు. ఈయనేమనుకున్నాడంటే ఉందయ్యా అని అన్నాడు, కానీ ఇతన్ని స్వస్థపరుస్తాడని మాత్రం అనుకోలే. అయితే అప్పుడు యేసు ఏం స్పందించాడో చూద్దాం. 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు. అంటే ఇతనికి అమ్మా నాన్న లేకుండా పుట్టాడా, లేదా ఈయనకి పిల్లలు లేకుండా భార్య లేకుండా ఉండుంటాడా? కాదు, ఇతనికి అందరూ ఉన్నారు, కానీ ఇతన్ని ఏం చేశారు, విడిచిపెట్టారు. ఈరోజు నిజంగా మన దగ్గర అన్నీ ఉన్నప్పుడే అందరూ ఉంటూ ఉంటారు. మన దగ్గర ఏమైనా కోల్పోతున్న కొద్దీ ఏమైనా అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏమైనా అంటే నిజంగా ఆరోగ్యం ఉన్నంత వరకే భర్తకి బాగా విలువిస్తూ ఉంటారు. ఆరోగ్యం పోయిన తర్వాత భర్తని చాలా బూతులు తిట్టే భార్యలు ఉంటారు. తర్వాత చూడండి, ఆ కోనేరు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా భార్యాభర్తలు కుటుంబాలు వదిలేసిన వాళ్ళే. అయితే ప్రియులారా, వాళ్ళ నిద్ర అంతా అక్కడే, వాళ్ళ పడకంతా అక్కడే, వాళ్ళ తిండంతా కూడా అక్కడే. అయితే ఇప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉన్నది అంటే చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు. స్వస్థపడాలన్న ఆశ ఉంది, రోగము ఎంతో కాలం నుంచి ముదిరింది, కానీ ఇతనికి సహాయం చేయడానికి ఎవరు కూడా రావట్లా. ఎందుకంటే ఇతను వెళ్ళి అది కదపగానే దూకడానికి ఆయనకి సాధ్యపడట్లా. ఈరోజు నిజంగానే మీకు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మన కుటుంబంలో ఉన్న కూడా సభ్యులు మారాలనుకుంటారు. నిజమేంటంటే ఎవరిని బట్టి మారరో తెలుసా? మనని బట్టే మారరు. నీ మాట బట్టే, నీ నడవడికి బట్టే, నీ ప్రవర్తనను బట్టే వాళ్ళు ఏమవుతారు, అంటే సహకరించే వాళ్ళు లేకపోతే ఏమైపోతారంట, వెనకపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇతను 38 సంవత్సరాల నుంచి ఎందుకు ఆరోగ్యాన్ని సంపాదించలేకపోతున్నాడంటే ఇతనికి సహకరించే వాళ్ళు లేరు. ఈరోజు నిజంగానే సహకారం ఒకవేళ ఉంటే దేనిలో అయినా గొప్ప మార్పులు చూడగలం, గొప్ప మార్పులు. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా నువ్వు మార్చాలని అనుకుంటే అనుదినము కూడా ఒక సమయాన్ని నిర్ణయించుకుని కుటుంబం అంతా కూడా బైబిల్ ధ్యానించడం చేయగలిగామా? మనం కుటుంబం అంతా కలిసి ఒక వారం అంతా ఒక పాట పాడాలని అనుకున్నామా? మనం ఎప్పుడైనా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నామా? అంటే ఇలాంటి నిర్ణయాలు మనం ఏవి తీసుకోం. ఎందుకంటే మనము దేవుని మాట శ్రద్ధగా వినము కాబట్టి. వింటే తీసుకునేవాళ్ళం, అంటే వినడం లేదు కాబట్టి మనం ఏం చేయలేము, ఈ నిర్ణయాలు తీసుకోలేము. ఈ నిర్ణయాలు మనం తీసుకోకపోవడం వల్ల మన ఇళ్లలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఇళ్లలోనే ఉంటున్నారు, కానీ ఎక్కడికి రావట్లా, ప్రార్థనకి రావాలి. వాళ్ళు ప్రార్థనకి రావాలి అంటే నీ సహకారం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ 38 ఏళ్ళగా ఉన్న ఈ వ్యక్తికి సహకరించడానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చి ఏమంటున్నారంటే, నువ్వు స్వస్థపడాలని నీకు ఆశ ఉందా అన్నాడు. అయ్యా నాకు ఆశ ఉందయ్యా, ఆశ ఉంది కానీ సహకరించే వాళ్ళు ఎవరు లేరు అని అన్నాడు.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో మనం పరిశీలన చేద్దాం. 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు మన వానితో చెప్పగా. అంటే అతనేమనుకున్నాడంటే దేవదూత కదిపితే వీళ్ళేమైనా నాకు సహకరిస్తాడేమో అని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? నీ పరుపెత్తుకు నువ్వు నడవమని వానితో చెప్పగా. అయితే ఆయన చెప్పడం ఈయన చేయడం ఇదొక విచిత్రం చూడండి. ఆయన చెప్పాడంట, ఈయన చేశాడంట. 38 ఏళ్ళగా స్వస్థత రానిది ఈయన చెప్పగానే ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. అంటే ఎవరి మాటకి లోబడ్డాడు ఆయన? ఇక్కడ మీకు ఆశ్చర్యకరమైన ఒక విషయం తెలుసా? ఇప్పటిదాకా ప్రతి సూచక క్రియ, ప్రతి అద్భుతం వెళ్ళి అడుక్కుంటే ఇచ్చాడు దేవుడు. ఏం చేస్తా అంట? అడుక్కుంటే ఇచ్చాడు. కానీ ఇది ఇతనికి ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఇతనే ఎదురెళ్ళి ఇచ్చాడు. కొంతమంది అంటారు ఎదురొచ్చి పిల్లనిస్తా అన్నారండి అంటారు. అంతేనా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈయనకి ఎదురొచ్చి ఇచ్చాడు. దేనిని బట్టో చెప్పగలరా మీరు? ఖచ్చితంగా ఇతను ఒక యూదుడు అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇతడు దేవుని వాక్కు మీద దృష్టి కలిగిన వాడు అవ్వచ్చు. ఖచ్చితంగా న్యాయంగా ఈయన బ్రతికి ఉండవచ్చు. మరి న్యాయంగా ఉంటే 38 ఏళ్ళు ఎందుకయ్యా వెయిట్ చేయాలంటే ఈ సంఘటన కొరకే ఆయన 38 ఏళ్ళు వెయిట్ చేస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మరొక కోణం. నాణ్యానికి బొమ్మ బొలుసు ఎలాగో పరిస్థితులకు మనం ఎప్పుడు కూడా బొమ్మ బొలుసు చూస్తూ ఉండాలి. ఇక్కడ జనాలు ఎంతో క్రూరమైన వాళ్ళు. నిజంగా 38 ఏళ్ళగా బాధపడుతున్నాడే, దేవదూత కదిపినప్పుడు మన అందరం కూడా ఒక సీరియల్ పెట్టుకుని మొదట ఈయన వేద్దాం అనుకున్నారా? అంటే జనాలు ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా జనాల బుద్ధులు ఎక్కడ బయటపడతాయంటే కిరోసిన్ పోసేటప్పుడు, ఇప్పుడు అయితే పోయట్లే కానీ ఇంతకుముందు రేషన్ దగ్గర ఎవరు పోసేవాళ్ళు తెలుసా? కిరోసిన్ పోసేవాళ్ళు, దాన్ని కొట్టుకునేవాళ్ళు. ముందు నేను వచ్చా అని. అయితే కిరోసినే కాదు, ఇప్పుడు కూడా బియ్యం రేషన్ కార్డుల దగ్గరికి వచ్చి ఒక అమ్మ వచ్చిద్దాను, వెంటనే నాకు ఇవ్వయ్యా, నాకు పని ఉందయ్యా. పని అంతా అయ్యాకే రా. అలా రారు. మళ్ళా వస్తువుని ఏమంటారు? వెంటనే పని ఉంది, వెంటనే అయిపోవాలి. జనాలు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కానీ ఎదుటివాడు నాకన్నా ముందున్నాడే, ఆడిదయ్యాక నేను చేసుకుందాము అన్న ఆలోచన జనాలలో అప్పటి నుంచి ఎప్పటికీ కూడా జనాలు అలాగే. నిజంగా ఒక వాక్యం చదువుతుంటాం, యేసుక్రీస్తు నిన్న లేడు. యేసుక్రీస్తే కాదు, మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఆ రోజు ఎలా స్వార్థప్రియులుగా ఉన్నారో ఈ రోజుకి అదే స్వార్థం మనుషుల్లో ఉంది. నిజంగా ఒక్కోసారి కొన్ని వస్తువులు ఇవ్వడానికి కూడా అలసిపోతూ ఉంటారు. కొంతమంది బకెట్లు కూడా ఇవ్వరు, కొంతమంది జగ్గులు కూడా ఇవ్వరు. ఎందుకని? అవి అరిగిపోతాయి కదా, అవి అరిగిపోతే మళ్ళా మనం కొనుక్కోలేం కదా. అంటే తోటివాడికి సహాయం చేయాలన్న గుణగణాలు లేని మనుషులు ఈరోజు ఉన్నారు. ఎక్కడ? ఈ సమాజంలో ఉన్నారు. అంటే అటువంటి వారిని ఎప్పుడు కూడా యేసు కలవడు. చూసారా, బెతెస్దా కోనేరులో అనేకులు రోగాలను స్వస్థపరచుకోగలిగారు కానీ యేసుక్రీస్తును చూడగలిగిన గొప్ప భాగ్యం ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తు చేత స్వస్థత పరచబడగలిగిన గొప్ప అవకాశం ఎవరికి వచ్చింది? ఇతనికి వచ్చింది. అయితే ప్రియులారా, ఈరోజు నేను కూడా ఏం తెలియజేస్తున్నానంటే, నువ్వు స్వార్థంగా జీవిస్తే లాభాన్ని పొందగలవేమో కానీ న్యాయంగా జీవిస్తే దేవుణ్ణి చూడగలవు. అందుకే ఒక వాక్యం చెప్తుంటాడనమాట, సమాధాన పరచువాళ్ళు ధన్యులు. వాళ్ళు ఏం చూస్తారంట? దేవుని కుమారులు అవుతారు. సమాధాన పరచువారు ధన్యులు. వాళ్ళు ఏమవుతారంట? దేవుని కుమారులు అవుతారు. అయితే ఈరోజు నిజంగా నీ జీవితంలో సమాధానం ఉందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? ఇరుగు పొరుగు వారితో నువ్వు సమాధానంగా ఉన్నావా? ఇతను నిజంగా ఎంతో సమాధానం కలిగి ఉండొచ్చు. అందుకే ఎవరిని చూడగలిగారు? యేసుక్రీస్తుని చూడగలిగాడు. యేసుక్రీస్తు చేత స్వస్థత పరచబడగలిగాడు. 38 ఏళ్ళగా ఎంతోమంది జనాలను చూసి ఇసిగిపోయి ఉంటాడు. ఇసిగిపోయినా కూడా ఎన్నడూ కూడా ఆయన నోటి మాటలతో ఎవరిని దూషించిన వాడుగా కూడా ఉండి ఉంటాడు. నీతిమంతుడు కాబట్టే యేసు ఎదురెళ్ళి ఏం చేశాడంటే ఆయనకి సహాయము చేశాడు. ఒకవేళ ఇతనే చెడ్డవాడైతే సహాయం చేసేవాడు కానే కాదు. కాబట్టి ఈ నిరాశలో ఉన్న వ్యక్తిని, ఈ బాధపడుతున్న వ్యక్తిని, 38 ఏళ్ళగా కుటుంబానికి దూరంగా ఉండి రోగానికి దగ్గరగా ఉన్న ఈ వ్యక్తిని జనాలు పట్టించుకోకుండా ఎవరి స్వార్థంలో వాళ్ళు వెళుతున్న ఆ వ్యక్తిని వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళాడంటే యేసు వెళ్ళి
నిజంగా ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, మనుషుల్లో మూర్ఖత్వం పెరిగిపోయింది, నిజంగా మానవత్వం లేని వాళ్ళగా ఉన్నారు అంటూ ఉంటాం. నిజంగా మానవత్వం లేని వాళ్ళ దగ్గర నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. చూడండి, మానవత్వం లేని పాపముతో జీవిస్తున్న సొదొమ గొమొర్రా ప్రజల దగ్గర ఎవరున్నారంటే మానవత్వం ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంట? లోతు. అతని దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. విగ్రహాలతో నిండిపోయినప్పుడు అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? పాపముతో నిండిపోయిన జనాల మధ్యలో ఒక వ్యక్తి నీతిమంతుడుగా జీవిస్తున్నప్పుడు అతని దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడు. నిజంగా పాపముతో నిండిపోయిన ప్రతి సమయంలో కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ నీతిమంతుడిని కాపాడాడు. ఈరోజు ఈ భూమి మీద ఈ మనుషులు చేస్తున్న మాటలను నువ్వు ఎందుకు తట్టుకోవాలి? ఈ జరుగుతున్న అన్యాయాలను ఎందుకు తట్టుకోవాలంటే నువ్వు తట్టుకోగలిగినట్లయితే నువ్వు దేవుడు ఖచ్చితంగా చూడగలవు. అయితే ప్రియులారా, కాబట్టి ఈ నిరాశ పొందుతున్న ఈ వ్యక్తిని యేసే వచ్చి అతన్ని ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ఇతను స్వస్థపరిచిన తర్వాత ఇతన్ని ఏం చేయమన్నాడంటే నీ పరుపెత్తుకుని వెళ్ళిపో, నువ్వు నడుచుకుని వెళ్ళిపో అన్నాడు. 9వ వచనం. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినం. మొదటి వచనం ఏం చెప్పాడు? యూదుల పండగ అని చెప్పాడు. ఈ 8వ వచనానికి వచ్చేపాటికి ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినం అన్నాడు. అంటే విశ్రాంతి దినమును కూడా వాళ్ళు ఎలాగ ఆచరించే వాళ్ళంటే కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి అని చెప్పే కదా. లేవీకాండం 23వ అధ్యాయంలో నియామక కాలములు, కొన్ని ప్రత్యేక దినముల్లో కూడా దేవునిని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆరాధించే వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు విశ్రాంతి దినమున దేవుడు అతన్ని ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. కానీ విశ్రాంతి దినమున ఎవరు ఏమీ చేయకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనే మాట ఏమిటి అంటే మనుషులు విశ్రాంతి దినము కోసం ఏర్పరచబడ్డారా? విశ్రాంతి దినము మనుషుల కోసం ఏర్పరచబడిందా? మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలా. ఈరోజు నీవు నేను విశ్రాంతి కొరకు నియమింపబడలా. విశ్రాంతి దినము మన కోసం పెట్టాడు కానీ విశ్రాంతి కొరకు మనం లేం. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే విశ్రాంతి దినము కంటే మనిషే గొప్పవాడు, మనిషి అవసరమే గొప్పది, దానిని నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత 28. అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. అంటే ఈ విశ్రాంతి దినము కంట, విశ్రాంతి దినమును వీళ్ళు ఎలా చూస్తారు? పరిశుద్ధంగా చూస్తారు. కానీ ఈ విశ్రాంతి దినము కంట మనుషుడే పరిశుద్ధుడు. ఆ మనిషి కంట ఆ మనిషిని బాగు చేసిన నేనే దానికన్నా గొప్పవాడిని, పరిశుద్ధుడిని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమును ఎందుకు స్వస్థపరిచాడో మీకు అర్థమైందా? విశ్రాంతి దినము కన్నా మనిషే గొప్పవాడని చెప్పాలనుకున్నాడు. మనిషి కన్నా ఆ మనిషిని స్వస్థపరిచిన నేనే గొప్పవాడునని చెప్పాలనుకుంటున్నాను. అంటే దేవుడు చెప్పే ప్రతి మాటకి, దేవుడు చెప్పే ప్రతి పేరుకి ఏముందంట? ఒక అర్థం ఉంది. ఇక్కడ బెతెస్దా కోనేరు అని అన్నాం కదా. బెతెస్దా అంటే అర్థం ఏంటి? కరుణ లేదా కనికరం. ఇప్పుడు ఈ బెతెస్దా కోనేరులో కరుణ చూపించాలని వస్తున్నారు కానీ ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు ఏం చూపించలేదంట? కరుణ చూపిలా. కానీ ఆ బెతెస్దా కోనేరులో కరుణ లేదు. బెతెస్దా కోనేరులో ఉన్న కరుణతో వీళ్ళు పొందుతున్నారు కానీ అక్కడ ఉన్న మనుషుల్లో ఏమి లేదంట? కరుణ లేదు. కరుణ లేని ఆ కరకు కలిగిన హృదయాల మధ్యలోకి ఎవరు వచ్చారంటే యేసు వచ్చారు. వచ్చి కరుణ పొందని, కనికరము పొందని వ్యక్తికి ఏం చేశాడంట? ఆ కరుణను చూపించాడు. ఈరోజు మనం ఏమనుకుంటామంటే నాకెవరు సహాయం చేయట్లేదు, నేను విధవరాలను, నేను వృద్ధాప్యంలో ఉన్నా, నేను అనారోగ్యంలో ఉన్నాను అని అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ఎడల కరుణ చూపించే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి దేవుడు కరుణను నువ్వు పొందాలి అంటే యెహోవా వాక్కును శ్రద్ధగా విని న్యాయమైనది ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి న్యాయమైనది నువ్వు చేయగలిగినట్లయితే ఏ రోగము నీకు అంటే ఇతనిలో ఉన్న రోగాన్ని తీసివేశాడంటే ఇతను యెహోవా వాక్కుని శ్రద్ధగా వినేవాడా కాదా?
అంటే దేవునికి న్యాయమైనది చేసేవాడా కాదా? కాబట్టి ప్రియులారా, దేవునికి న్యాయమైన పనులు ఎవరైతే చేస్తారో ఆ న్యాయమైన పని ఒకవేళ నీకు నష్టం కలిగించవచ్చేమో కానీ ఖచ్చితంగా లాభాన్ని అయితే ఇస్తూ ఉంటుంది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి 38 ఏళ్ళగా బాధపడుతున్న అతను ఎలాగ స్వస్థపరచబడ్డాడో, ఆ బెతస్దా కోనేరులో ఆ కరుణా గృహములో వాళ్ళు ఎలాగ కరుణ పొంది ఉన్నారో ఈరోజు మనమైతే చూసి ఉన్నాం. అలాగే క్రీస్తు సంఘము అనే ఈ యొక్క గృహములో ఒక కరుణ లేని వ్యక్తులుగా నువ్వు ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా నీ రోగాన్ని పోగొట్టుకోగలవేమో, నువ్వు ఆరోగ్యాన్ని పొందగలవేమో, కానీ ఆ కరుణ అనే హృదయము కావాలని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని చెప్తా. ఈ కోనేరు ఎప్పటి నుంచి ఉండి ఉండొచ్చు? ఒక 10 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు చెప్పగలరా? 38 పైనే. ఎందుకని? సీనియర్ పేషెంట్ ఎవరు? ఆయన. అంటే 38 పైనే. 38 పైన అంటే మీకు ఆలోచించవలసిన విషయం ఏంటంటే నిశ్శబ్ద కాలములో కూడా ఈ కోనేరు ఉంది. యేసు క్రీస్తు పుట్టే ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాల కంటే ఎక్కువ అవ్వదుగా. అంటే అంతకుముందు కూడా ఇది ఉంచాడు. ఎందుకు దేవుడు దీనిలో ఉంచాడు? యెరూషలేము అనే ఆలయంలో ఈ కోనేరుని ఎందుకు ఉంచి ఉండొచ్చు? యెరూషలేములోకి ఎవరు వస్తారో, ఈ కోనేరు దగ్గర ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే దేవదూత కదిపేది ఎవరైతే క్షుణ్ణంగా శ్రద్ధగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రోగాల్ని తొలగజేసుకుంటారు. ఎందుకు ఇది సాదృశ్యం అంటే ఆ యెరూషలేముకి సాదృశ్యం ఈ సంఘం, ఆ దేవదూతకి సాదృశ్యం ఈ స్థానిక సంఘ సువార్థికుడు, ఆ కదిపే నీటికి సాదృశ్యము దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు చూడగలిగితే, ఆ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినగలిగితే, అది వెంటనే నువ్వు క్యాచ్ చేయగలిగితే నీకేం జరిగిద్దో తెలుసా? నీ పాపాలు నీ నుంచి దూరం వెళ్తాయి, నీలో ఉన్న లోపాలు నీ నుంచి దూరం వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రార్థనకు వస్తున్న నీవు నీ పాపాలను కడిగి వేసుకోవాలని నీకు ఉందా? ఈరోజు ప్రార్థనకు వస్తున్న నీవు నీ లోపాలను సరి చేసుకోవాలని ఉందా? ఈరోజు ప్రార్థనకు వస్తున్నావు కానీ ఆ కరుణ కలిగిన మనసు నీలో ఉందా? ఈరోజు అంటూ ఉంటారు, మా అత్తకి నాకు పడదు, మా మామకి నాకు పడదు, నా భర్తకి నాకు పడదు, నా బిడ్డలకి నాకు పడదు అంటాం. అవును, పడదు. ఎంతకాలం పడదు? మహా అయితే 38 ఏళ్ళ పైబడి ఓర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ 38 ఏళ్ళ పైబడి ఎంతో దుర్మార్గులను చూస్తున్నాడు ఎవడు? ఈ యొక్క రోగం కలిగిన వ్యక్తి. కానీ ఓర్చుకుంటున్నాడు, కానీ ఎక్కడా కూడా ఏం కాలేదంట, బ్లాస్ట్ కాల. అంటే నిజముగా మనము బాధని తట్టుకుంటున్నాము, ఓర్చుకుంటున్నామంటే ఆ ఓర్చుకుంటున్న నిన్ను, తట్టుకుంటున్న నిన్ను ఖచ్చితంగా ఎవరు పరిశీలన చేస్తున్నారు? దేవుడి పరిశీలన. ఒక సమయం వచ్చింది, ప్రతిదానికి కూడా ఒక సమయం కలదు, అంతేనా? ఒక సమయం వచ్చింది. ఇప్పుడు సమయము వచ్చింది. వచ్చి అతనిని ఏం చేసిందంటే బాగు చేసింది. వాస్తవానికి ఆ బాగు చేసిన వ్యక్తి ఎవరో కూడా ఈయనకి ఎందుకు తెలీదో చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎవరికి బాగా తెలుసు? సమాజంలో ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న అద్భుతాలు, ఆయన శక్తి తెలియదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిని చాటడానికే 38 ఏళ్ళగా ఈయన ఇక్కడ పడి ఉన్నాడు. అంటే ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే నిరాశతో ఉన్న వాళ్ళని లేవనెత్తగలిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. తట్టుకుంటున్న వాళ్ళని బలపరచగలిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు నిజముగా యేసుని నువ్వు నమ్మగలిగినట్లయితే, యథార్థంగా నువ్వు జీవించగలిగినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాలను దీవిస్తాడు. చాలా ఇంకా వాక్యం ఉంది, కానీ దేవుని చిత్తమైతే మరొకసారి దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం.